కౌశిక్ రెడ్డి వాజేస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా, రెస్పాండ్ అయినావు కదా, నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా, నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా. చూడు ఏం చేస్తావు నా సంగతి. నేను ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, మళ్ళీ రేపు నన్ను హత్య చేయిస్తావు కావచ్చు, నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి. ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ. కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు, కానీ నీతోని కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడానికి కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడానికి కోసం కేసీఆర్ గారు ఉండాలి అనడానికి కోసం నిత్యం కొట్లాడుతూనే ఉంటా, నా గొంతు విప్పుతూనే ఉంటా, మీరు చెప్పిన అబద్ధాల ప్రామిస్లని ఎండగడుతూనే ఉంటా. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి. నీ అవాకులకి చవాకులకి ఈ బెదిరింపులకి కౌశిక్ రెడ్డి ఎట్టు పరిస్థితుల్లో భయపడడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, సమాజం మొత్తం కూడా గమనించిర్రు. ఇలా హైదరాబాద్లో ఇలా ఏ ఒక్క నాడన్న 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకోవచ్చిండా ఒక్కసారి ఆలోచన చేయండి. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ ప్రజల్లారా, కేసీఆర్ అంటేనే మనం అంటేనే కేసీఆర్. ఇలా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని ఘనం తిడుతున్నారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని. వాస్తవంగా ఇలా కేసీఆర్ గారు లేకపోతే, ఈ తెలంగాణనే లేకపోతే అసలు నీవు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చునేటోనువా? అసలు ఆ కుర్చీ అనేది క్రియేట్ అయ్యేదా? అది కూడా కేసీఆర్ గారి భిక్షనే కదా నీకు పెట్టింది. ఇలా ఏంటిదో ఎగిరెగిరి పడుతూ ఉంటారు. కాబట్టి ఇగనన్నా మీ చేసే అవాకులు చెవాకులు బంజేరి మొత్తం తెలంగాణ ప్రజలకి అర్థమైపోయింది. ఇలా మీకు సవాల్ విసిరినప్పుడు సవాల్ స్వీకరించడం మీకు రాదు, బంజేరి. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు గుండాయిజం చేసిన గుండాయిజం మొత్తం చూసిర్రు, మీ రౌడీయిజం మొత్తం చూసిర్రు. దానికోసమే నిన్న అరెస్ట్ చేసిర్రు పోలీసు వాళ్ళు. ఏంటిది, నిన్న హరీష్ రావు గారిని మా ఎమ్మెల్యేలందరినీ ఇక్కడి నుంచి తీసుకొని పోయి ఆ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ, షాద్నగర్ కాన్స్టిట్యున్సీకి తీసుకొని పోయారు. ఎందుకు తీసుకుపోయారు పైకి అంత దూరం? హరీష్ రావు గారు ఏం చేసిర్రు? హరీష్ రావు గారు అన్నదేంటిది? మీరు ఇలా గమనించాలి. తెలంగాణ ప్రజలు ఎట్లా తిరగబడుతురో మీ మీద గమనించాలి. ఇలా హరీష్ రావు గారిని మీరు ఆడికి తీసుకుపోతున్నది మాకైతే తెలియదు. అంటే మీరు చేసే చెత్త శాస్త్రాలు, మీరు చేసే వెకిలి శాస్త్రాలు ప్రజలు టీవీలలో చూసి ఎంత గమనిస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా ప్రజలు ఏ తిరిగి రివర్స్ అయ్యారు అక్కడ. మీరు హరీష్ రావు గారిని తీసుకుపోతుంటే ప్రజలు తీసుకొచ్చి మీరు చేసే దౌర్జన్యంని తట్టుకోలేక ఇలా జేసీబీలు అడ్డం పెట్టిర్రు, పోలీసు వ్యాన్లకు అడ్డం తిరిగిర్రు, ఇలా గుండురాయిలు తెచ్చి అడ్డం తిరిగిర్రు. ఇలా మా హరీష్ రావు గారిని ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ గారు చేసిన అన్యాయం ఏంది? ఎందుకు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద ఉన్న శిష్యుల మీద, ఇలా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా శాసనసభ్యుల మీద, శాసన మండల సభ్యుల మీద, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మీరు ఇంత దౌర్జన్యం ఎందుకు చేస్తుర్రు అని ప్రజలే తిరగబడతా ఉన్నారు. ఉద్యోగ బాధ్యత కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ రాష్ట్రాన్ని మనం వందలాది మంది మనలా మీలాంటి నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్న రాష్ట్రంలో వ్యసనాలకు తావు ఉండకూడదు. గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలకు ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదు. ఈ తెలంగాణ రాష్ట్రం మనది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మన కుటుంబ సభ్యులు. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అది మన వైఫల్యమే అవుతుంది. మన మీద సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకొని ప్రజాప్రతినిధులతో పాటు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన అందించే సేవలు పోలీసులే. పోలీసులకు సమయం లేదు, సందర్భం లేదు. ఏ సమస్య వచ్చినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా, లేకపోతే భూకంపాలు వచ్చినా, శాంతి భద్రతల సమస్యలు వచ్చినా
లేదా మత కలహాలు వచ్చినా, ఆర్థికపరమైన నేరాలు జరిగినా, ఏది జరిగినా ముందు బాగానే ఉండి ఆ సమస్యల మీద పోరాటం చేసేది పోలీసు సిబ్బంది, పోలీసు విభాగం. అందుకే నేను మీతో పంచుకున్నది ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బంగారు బాటలేసే బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ, ఇంకొక పక్కన విదేశీ పర్యటనలకు వెళ్ళి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన మన